కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు భయపెడుతుంది. కానీ ఆ వర్షపు హోరును మించి ఒక మధ్యతరగతి ఇంట్లో రగులుతున్న అసహనం, పగ మరియు నిశ్శబ్ద మారణకాండల చదరంగమిది. కళ్ళెదురుగా కనిపించే సానుభూతి వెనక ఎంతటి కిరాతకమైన నిజం దాగుందో చెప్పే సైకలాజికల్ క్రైమ్ స్టోరీ ఇది. హుబ్లీ నగర శివార్లలో ఉన్న ఆ పాతకాలపు ఇండిపెండెంట్ ఇల్లు ఎప్పుడూ ఒక భయంకరమైన నిశ్శబ్దంతో ఉంటుంది. బయట చూస్తే అదొక ప్రశాంతమైన కుటుంబంలా కనిపిస్తుంది, కానీ లోపల అడుగడుగునా ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో 50 ఏళ్ల కాంతమ్మ మంచానికే పరిమితమై ఉంది. గత 2 ఏళ్లుగా ఆమెకు ఒకవైపు పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయాయి. దానికి తోడు విపరీతమైన షుగర్ వ్యాధి ఆమెను లోపల నుండి తినేస్తుంది. ఆమె శరీరం ఒకవైపు కదలదు, కానీ ఆమె నాలుక మాత్రం కత్తి కంటే పదునుగా పనిచేస్తుంది. తన చేతగానితనం మీద ఉన్న కోపాన్ని ఆమె చుట్టుపక్కల వాళ్ళ మీద ఒక శాడిజంలా చూపిస్తుంది. కాంతమ్మ కోడలి పేరు కావ్య. ఆమె వయస్సు 25 ఏళ్లు. పెళ్ళైన కొత్తలో ఎన్నో కలలతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన బాధ, ఒక నిరాశ నిండిపోయి ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు లేచినప్పటి నుండి రాత్రి 11 గంటల వరకు ఆ ఇంటి పనులన్నీ కావ్య ఒక యంత్రంలా చేస్తూనే ఉంటుంది. కాంతమ్మ మలమూత్రాలు ఎత్తడం, సమయానికి ఆమెకు వేడి నీళ్ళు ఇవ్వడం, ఆమెకిష్టమైన వంటలు చేయడం, ఇవే కావ్యకి డైలీ రొటీన్ అయిపోయింది. అయినా సరే కావ్యకు దక్కేది మాత్రం కేవలం తిట్లు, శాపనార్థాలే. ఏమే, ఈ కాఫీలో చక్కెర ఎక్కువైంది, నన్ను చంపేద్దామని డిసైడ్ అయ్యావా? నా కొడుకు నీకు తాలి కట్టి పెద్ద తప్పు చేశాడే దరిద్రపు కొట్టుతానా, నీ మొహం చూస్తేనే నాకు చిరాకు వేస్తుంది అని కాంతమ్మ రోజు కావ్యను ఉదయం నిద్రలేస్తూనే తిడుతుంది. కావ్య సైలెంట్ గా కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటుంది తప్ప ఎదురు చెప్పే ధైర్యం లేదు, వెళ్ళిపోవడానికి దారి లేదు. ఒకసారి ఈ సీన్ లో కావ్య ప్లేస్ లో మీరుండి ఆలోచించండి. పగలంతా చాకిరీ చేస్తూ, పైగా అత్తగారి సూటిపోటి మాటలు పడుతూ, ఇదొక మెంటల్ టార్చర్ అనిపిస్తుంది కదా. ఇలాంటి ప్రెషర్ కుక్కర్ లాంటి ఇంట్లో ఏ రోజైనా ఎవరైనా బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఒక సాఫ్ట్వేర్ కొడుకు, ఒక నర్సు పాత్రలు ఈ కథలోకి వచ్చాక ఈ ఇంట్లోకి ఒక మర్డర్ ప్లాన్ ఎలా ఎంటర్ కాబోతుందో వినే ముందు, మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. కావ్య భర్త పేరు సిద్ధార్థ్. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతను ఏ ఎమోషన్ లేని ఒక మెషిన్ లా ఉంటాడు. తల్లి అరుస్తున్నా, భార్య ఏడుస్తున్నా వాడికి సంబంధం లేదు. ఎప్పుడూ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తల్లి వైద్యం కోసం నెలకు 30,000కు పైగా ఖర్చు పెడుతున్నానని, అప్పుల పాలవుతున్నానని అతనికి ఎప్పుడూ విపరీతమైన కోపం ఉండేది. రోజులు గడిచే కొద్దీ ఆ కోపం అతన్ని ఒక పిచ్చోళ్లా మారుస్తుంది. వీళ్ళ ముగ్గురితో పాటు ఆ ఇంట్లోకి రోజు ఉదయం సాయంత్రం వచ్చే మరో వ్యక్తి ప్రియా. ఆమె ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన హోమ్ కేర్ నర్సు. ఆమె వయస్సు 28 ఏళ్లు. మనిషి చూడటానికి చాలా చురుకుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడూ పర్ఫెక్ట్ మేకప్తో నవ్వుతూ ఉంటుంది. కాంతమ్మకు రోజు బీపీ చెక్ చేయడం, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, మెడిసిన్స్ డోసేజ్ సెట్ చేయడం ప్రియ డ్యూటీ. ప్రియ వస్తే చాలు సిద్ధార్థ్ ముఖంలో ఒక తెలియని వెలుగొస్తుంది. ఆ ఇంటికి సంబంధించి మెడిసిన్ బీరువా తాళం కూడా ప్రియ దగ్గరే ఉంటుంది. పైకి చూస్తే అది రోగంతో బాధపడుతున్న ఒక తల్లి, సేవ చేస్తున్న ఒక కోడలు, కొడుకు, నర్సు, ఒక మామూలు కుటుంబంలా కనిపిస్తుంది. కానీ ఆ 4 గోడల మధ్య ఒక పగ రగులుకుంటుందని, ఎవరికి వారే ఒకరి చావును మరొకరు కోరుకుంటున్నారని ఎవరికీ తెలియదు. అదొక నిశ్శబ్ద నరకం. అది గురువారం రాత్రి హుబ్లీ నగరంలో భయంకరమైన ఉరుములతో కూడిన వర్షం పడుతూ కరెంటు పోయి జనరేటర్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. రాత్రి 9 గంటలకు భోజనాలు చేయడం కంప్లీట్ కావడంతో కావ్య అంట్లు తోముతూ ఉంది. నర్సు ప్రియ కాంతమ్మ గదిలోకి వెళ్లి కాంతమ్మకు రోజు రాత్రి వేసే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు ఒక చిన్న కప్పులో వేసి కాంతమ్మ చేతికిచ్చింది. కాంతమ్మ ఆ మందులు వేసుకొని, రేపు ఉదయం నా కొడుక్కి ఒక నిజం చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది ఈ ఇంట్లో ఎవరి భాగోతమేంటో, వాళ్ళ పని చెప్తాను అని గొనుక్కుంటూ పడుకుంది. రాత్రి 10 గంటలకు ప్రియా తన స్కూటీ వేసుకొని అంత వర్షంలోనే తన ఇంటికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ తన గదిలో పడుకున్నాడు. ఇక కావ్య ఏమో కిచెన్లో లైట్లు ఆఫ్ చేసి హాల్లో ఉన్న ఒక చిన్న చాప మీద పడుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ వర్షపు శబ్దంలో ఆ ఇంట్లో ఒక ప్రాణం గాలి కోసం కొట్టుకుంటున్న శబ్దం ఎవరికీ వినపడలేదు. కాంతమ్మ గది తలుపులు మూసే ఉన్నాయి.
మరుసటి రోజు ఉదయం సమయం 6 గంటలవుతుంది. వర్షం ఆగిపోయి చల్లటి గాలి వీస్తుంది. కావ్య కూడా ఎప్పటిలాగే కాఫీ కలుపుకొని ప్రతిరోజులాగే తిట్లు వినడానికి సిద్ధపడి కాంతమ్మ గదిలోకి వెళ్ళింది. అత్తయ్య, కాఫీ అంటూ మంచం దగ్గరికి వెళ్లిన కావ్య చేతిలో నుంచి కాఫీ కప్పు ఢమాల్మని కింద పడిపోయింది. ఆ వేడి కాఫీ ఆమె కాళ్ల మీద పడుతున్నా ఆమెకు స్పర్శ తెలియడం లేదు. అంతే, కావ్య గొంతులో నుంచి ఒక భయంకరమైన అరుపు బయటకొచ్చింది. ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఎందుకంటే కాంతమ్మ కళ్ళు రెండు బయటకొచ్చి తేలేసున్నాయి. ఆమె నోట్లో నుంచి తెల్లటి నొరగొచ్చి బుగ్గల మీదగా కారి మెడ మీద గడ్డకట్టుకొనుంది. ఆమె రెండు చేతులు బెడ్షీట్ను గట్టిగా పట్టుకొని ప్రాణభయంతో గిలగిలా కొట్టుకొని చనిపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంతమ్మ దేహం మంచుగడ్డలా చల్లబడిపోయి ఆ గదిలో శవం వాసనొస్తుంది. కావ్య అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన సిద్ధార్థ్ ముఖంలో నిద్రమత్తుపోయి ఆందోళన మొదలయ్యింది. ఏ కొడుకైనా తల్లి శవాన్ని చూస్తే గుండెలు బాదుకొని ఏడుస్తాడు. కాని సిద్ధార్థ్ ముఖంలో ఏడుపు లేదు. ఒక వింతైన కంగారు, ఒక ఆవేశం ఉన్నాయి. వాడు ఏడుస్తున్నట్టు నటిస్తూనే వణికిపోతున్న కావ్య వైపు కిరాతకంగా చూశాడు. వాడి చూపుల్లో ఆమెను తినేసేంత కోపం ఉంది. వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసిన సిద్ధార్థ్, హలో కంట్రోల్ రూమ్, నా పేరు సిద్ధార్థ్ సార్. నా తల్లిని ఎవరో చంపేశారు సార్. నాకెందుకో నా భార్య మీదే అనుమానంగా ఉంది. ఇప్పుడే మా ఇంటికి రండి సార్ అని గట్టిగా అరిచాడు. అది విన్న కావ్యకు మైండ్ బ్లాక్ అయిపోయి, నేను చంపడం ఏంటి? నేనెందుకు చేస్తాను ఇలాంటి పని అని ఆమెకు కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఆ ఇల్లంతా ఒక్క క్షణంలో క్రైమ్ సీన్ గా మారిపోయింది. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. తల్లి శవం చూసి ఏ కొడుకైనా డస్ట్బిన్ లో మెడిసిన్ కవర్ వెతుకుతాడా? ఇదెక్కడి నాటకం? పైగా వెంటనే భార్య మీద నింద కూడా వేశాడు. కావ్య నిజంగానే ఆ టార్చర్ భరించలేక మందులు మార్చేసి కాంతమ్మను చంపేసి ఉంటుందా? లేదంటే ఈ కొడుకే ఆస్తి కోసం ఏమైనా ప్లాన్ వేశాడా? ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. విశాల్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడో ఇప్పుడు చూద్దాం. అరగంటలో హుబ్లీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విశాల్ తన టీంతో ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. విశాల్ కళ్ళు డేగ కళ్ళలా ఉంటాయి. అతను ఎవరిని నమ్మడు, ఎవరి కన్నీళ్లకు కరగడు, సాక్ష్యాలను మాత్రమే నమ్ముతాడు. అతనితో పాటు అక్కడికి వచ్చిన ఫోరెన్సిక్ టీం కాంతమ్మ శవాన్ని పరిశీలించింది. గది మొత్తం ఫోటోలు తీసిన తర్వాత, సార్, ఇది సహజ మరణం కాదు, ఓవర్ డోస్ ఆఫ్ పాయిజనింగ్. ఎవరో మెడిసిన్ మార్చి ఇవ్వడం వల్ల గుండె ఆగిపోయి నోట్లో నుంచి నొరగ వచ్చి చనిపోయింది. ఇదొక పక్కా మర్డర్ అని ఫోరెన్సిక్ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. విశాల్ ఆర్డర్తో పోలీసులు ఇల్లంతా సోదా చేయడం మొదలుపెట్టారు. కావ్య కిచెన్ లో పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ లోపల వెతకగా అందులో ఒక ఖాళీ టాబ్లెట్ షీట్ దొరికింది. దాన్ని చూడగానే సిద్ధార్థ్ ఆవేశంగా ముందుకొచ్చి, సార్, నా భార్య బ్యాగ్ లోనే ఈ కవర్ ఉంది. అంటే ఈమెనే మా అమ్మని చంపేసి మందుల కవర్ ఇక్కడ దాచేసింది. ఈ టాబ్లెట్ల పేరు అప్రాజోలం ఎంజీ. ఇవి మామూలుగా వాడేవి కావు, అత్యంత పవర్ఫుల్ స్లీపింగ్ పిల్స్. ఈ ఒక్క టాబ్లెట్ షీట్ లో 10 మాత్రలుంటాయి. నా భార్య ఈ 10 మాత్రలు ఒకేసారి నా తల్లి నోట్లో కుక్కి చంపేసింది సార్. ఆవిడ పెట్టే టార్చర్ పడలేక స్వేచ్ఛ కోసం ఇది ఘోరం చేసింది. దీన్ని వెంటనే అరెస్ట్ చేయండి సార్ అని సిద్ధార్థ్ ఆవేశపడ్డాడు. విశాల్ ఆ మెడిసిన్ షీట్ ను ఒక ప్లాస్టిక్ కవర్ లో జాగ్రత్తగా భద్రపరిచాడు. అతని కళ్ళు సిద్ధార్థ్, ఏడుస్తున్న కావ్య, అప్పుడే అక్కడికి చేరుకొని భయంతో వణుకుతున్న నర్సు ప్రియ ముగ్గురిని తీక్షణంగా గమనించాయి. ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్ ని విశాల్ గమనిస్తున్నాడు. మర్డర్ జరిగిన రాత్రి ఇంట్లో ఉన్నది మీ ముగ్గురే. బయట నుండి ఎవ్వరూ రాలేదు. ఆ తలుపుల మీద బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు కూడా లేవు. అంటే హంతకుడు మీ ముగ్గురులో ఒకరే. నా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా ఈ గది దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇక్కడే కూర్చోండి అని గట్టిగా అరిచాడు విశాల్. మొదటగా విశాల్ కావ్యను విచారణ చేయడం మొదలుపెట్టాడు. ఆమెను వేరే గదిలోకి తీసుకెళ్లగా అప్పటికే కావ్య కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. ఆమెకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు విశాల్, చూడమ్మా కావ్య, మీ అత్తయ్య నీకు రోజు నరకం చూపిస్తుందని చుట్టుపక్కల వాళ్ళంతా నాకు చెప్పారు. నీకు ఇంట్లో కనీస గౌరవం లేదని, నువ్వు నీ భర్తను విడాకులు అడిగావని, కానీ వాడు ఇవ్వనన్నాడన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. ఆ విసుగులో ఆ నరకం భరించలేక ఈ పవర్ఫుల్ టాబ్లెట్స్ నువ్వే ఇచ్చి నీ అత్తను చంపావు కదా. నిజం చెప్పు, నిజం ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గేలా చేస్తాను అని సూటిగా అడిగాడు విశాల్. అప్పుడు కావ్య రెండు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ, సార్, మా అత్త నన్ను రోజు మాటలతో చంపే మాట వాస్తవమే. నాకు ఈ నరకం నుండి బయటపడాలి అని ఉన్నది కూడా నిజమే. కానీ నేను ఒక ప్రాణం తీసేంత రాక్షసిని కాదు సార్. నా చేతికి రక్తం అంటించుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. రాత్రి భోజనం పెట్టింది నేనే, కానీ మందులు మా అత్తయ్య చేతికి ఇచ్చింది మాత్రం నేను కాదు సార్, ఆ నర్సు ప్రియ. నేనప్పుడు కిచెన్ లోనే ఉన్నాను అని చెప్పింది కావ్య.
విశాల్కి కావ్య గొంతులో ఒక రకమైన నిజాయితీ కనిపించింది. అది విన్న విశాల్ నవ్వి కావ్య ఫోన్ తీసుకొని సైబర్ టీంతో ఓపెన్ చేపించాడు. అందులో ఉన్న ఒక ఆన్లైన్ ఫార్మసీ యాప్ ఓపెన్ చేసి కావ్య కళ్ళ ముందు పెట్టి, మరి ఇదేంటమ్మా, కరెక్ట్ గా 3 రోజుల క్రితం మీ అత్తయ్య దేని వల్ల అయితే చనిపోయిందో అదే జోలం స్లీపింగ్ పిల్స్ నీ పేరు మీద నీ ఫోన్ నుండే ఆన్లైన్ లో ఆర్డర్ అయ్యాయి. దానికి ఆన్లైన్ పేమెంట్ కూడా నీ ఏటీఎం కార్డు నుండే జరిగింది. మందులు నువ్వే కొన్నావని ఈ యాప్ హిస్టరీ బల్లగుద్ది చెప్తుంది. ఇంకా అబద్ధాలు ఆడతావా? ఎవిడెన్స్ తప్పు చెప్తుందంటావా? ఈ యాప్ లో ఆర్డర్ హిస్టరీ తప్పు చెప్తుందంటావా అని గట్టిగా అరిచాడు. కావ్య ఆ యాప్ లో ఉన్న ఆర్డర్ చూసి షాక్ అయిపోయింది. సార్, నా ఫోన్ కి పాస్వర్డ్ లేదు సార్. అది ఎప్పుడు హాల్లో సోఫా మీదే ఉంటుంది. నేను కిచెన్ లో ఉన్నప్పుడు ఎవరైనా నా ఫోన్ నుండి ఆర్డర్ చేసుంటారు సార్. ఆ మందుల గురించి నాకేమీ తెలియదు సార్. నన్ను ఎవరో ఇరికిస్తున్నారు సార్ అని భోరున ఏడ్చింది. కావ్యకి తన అత్తని చంపడానికి పక్కా ఉద్దేశం ఉంది. అలాగే ఫోన్లో ఆర్డర్ హిస్టరీ కూడా ఉంది. రెండూ కావ్యని హంతకురాలు అని చెప్పే బలమైన సాక్ష్యాలు. చట్టం దృష్టిలో ఆమెనే మొదటి ముద్దాయి. చూసారా ఇక్కడ ఆట ఎలా మలుపు తిరిగిందో? యాప్లో ఆర్డర్ ఆమెదే, ఉద్దేశం కూడా ఆమెదే. ఎవరైనా సరే కావ్యను ఈజీగా హంతకురాలిగా ఫిక్స్ చేస్తారు. కానీ పాస్వర్డ్ లేని ఫోన్ అన్న పాయింట్లోనే అసలు కథ దాగుంది. ఆమె ఫోన్ వాడి ఇంకెవరైనా ఆమెకు ఉరితాడు వేస్తున్నారా? ఈ కథలో కావ్య ఒక బలిపశువా, లేదంటే ఆమెనే అసలు హంతకురాలా? అసలు హంతకులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత విశాల్ నర్సు ప్రియ వైపు తిరిగాడు. ఆమెను కూడా విచారణ గదిలోకి పిలవగా ప్రియ విపరీతంగా చెమటలు కక్కుతుంది. కారణం తెలియదు కానీ ఆమె ముఖంలో మాత్రం భయం స్పష్టంగా తెలుస్తుంది. ఏమ్మా నర్సు గారు, మెడిసిన్ బీరువా తాళం నీ దగ్గరే ఉంటుందని సిద్ధార్థ్ చెప్పాడు. రాత్రి మందులిచ్చింది నువ్వేనని కావ్య చెప్పింది. ఆ 10 స్లీపింగ్ పిల్స్ నీ చేతులతోనే కాంతమ్మ గొంతులో పోసావా? నీకు ఆమె మీద ఏదైనా పగుందా అని సూటిగా అడిగాడు. దానికి ప్రియ వణుకుతూ తన చేతులు నలుపుకుంటూ, లేదు సార్, నేను డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే బీపీ టాబ్లెట్స్ ఇచ్చాను. ఆ స్లీపింగ్ పిల్స్ ఆ డబ్బాలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. పైగా కాంతమ్మ గారు చచ్చిపోతే నాకేంటి సార్ లాభం? ఆమె ఉంటేనే కదా నాకు నెల నెలా జీతం వస్తుంది. నా కడుపు నేనే ఎందుకు కొట్టుకుంటాను సార్ అని పక్కా లాజికల్ గా మాట్లాడింది. విశాల్కు ఆమె మాటల్లో ఎక్కడో తడబాటు కనిపించింది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్లుగా నటిస్తూ సడన్ గా ప్రియ మీద అతను ఒక మైండ్ గేమ్ ప్లే చేశాడు. అవునమ్మా, నిన్న సాయంత్రం కాంతమ్మ గారు పక్కింటావిడితో ఫోన్లో మాట్లాడుతూ మా నర్సుకు నా కొడుకు సిద్ధార్థకు మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. మొన్నటి దాకా అనుమానపడ్డాను కానీ ఒకరోజు మా కోడలు కిచెన్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ హాల్లో అసహ్యంగా ముద్దులు పెట్టుకోవడం నా కల్లారా చూశాను. రేపు ఉదయం నా కోడలికి ఈ విషయం చెప్పి ఈ నర్సును మెడబట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పారంట. అంటే ఈ నిజం రేపు ఉదయం బయటపడితే నీ పరువు పోతుందని ఆ కాంతమ్మ నోరు శాశ్వతంగా మూయించడానికి నిన్న రాత్రి ఆ మందులు నువ్వే మార్చి చంపేశావు కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. అటు నీ పరువు దక్కుతుంది, ఇటు సిద్ధార్థ్ దక్కుతాడు అని చాలా తెలివిగా అడిగాడు విశాల్. అది విని ప్రియ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమెకు సిద్ధార్థకు ఉన్న ఎఫ్ఐఆర్ పోలీసులకు తెలిసిపోయిందని ఆమె వణికిపోయింది. కన్నీళ్ళు ఆపుకోలేక, సార్, నాకు సిద్ధార్థకు ఎఫ్ఐఆర్ ఉన్న మాట నిజమే సార్. కాంతమ్మ గారు మమ్మల్ని చూసిన మాట కూడా నిజమే సార్. కానీ నేను మందుల బీరువా తీసేసరికి అందులో ఆ మందులే ఉన్నాయి సార్. నేను గుడ్డిగా తీసి ఇచ్చేశాను సార్. నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి అని ప్రియ ఏడ్చింది. ప్రియకు కూడా కాంతమ్మను చంపడానికి బలమైన ఉద్దేశం ఉందని పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే పరువు అక్రమ సంబంధం బయటపడకుండా ఉండటం కోసం ఆమె ఇది చేయడానికి 100% అవకాశం ఉంది. పైగా మెడిసిన్ ఇచ్చింది కూడా ఆమె చేతులతోనే. విశాల్కి ఇదంతా చూస్తూ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక మిగిలింది కొడుకు సిద్ధార్థ్. విశాల్ అతన్ని పిలిచాడు. విశాల్ అతని ఎదురుగా కూర్చొని అతని కళ్ళల్లోకి చూస్తూ, సిద్ధార్థ్, తల్లిపోయిన బాధ నీలో ఏమాత్రం కనిపించడం లేదు. నీ భార్య, నర్సు ఇద్దరు మేం చంపలేదు అని చెప్తున్నారు. అంటే తల్లి వైద్యం ఖర్చులు భరించలేక అలాగే ఈ నర్సుతో జల్సాలు చేయడానికి మీ అమ్మ అడ్డుగా ఉందని నువ్వే కదా మీ భార్య ఫోన్ నుండి మందులు ఆర్డర్ చేసి మీ అమ్మని చంపేశావు. నీ భార్యని ఇరికించి నువ్వు సేఫ్ అవ్వాలని ప్లాన్ వేసావా అని సూటిగా ప్రశ్నించాడు. దానికి సిద్ధార్థ్ నవ్వి ఏమాత్రం తడుముకోకుండా, సార్, నా తల్లి వైద్యం కోసం నేను ఇల్లు కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాను. ఒకవేళ నేనే చంపాలనుకుంటే నా భార్య ఫోన్ నుండి ఎందుకు ఆర్డర్ చేస్తాను సార్? అది చాలా సిల్లీ ప్లాన్ కదా. ఆ నర్సుతో నాకు సంబంధం ఉన్నమాట వాస్తవమే. దానికి నా భార్యకు విడాకులు ఇస్తాను కానీ కన్నతల్లిని ఎందుకు చంపుకుంటాను సార్? ఈ పని ఖచ్చితంగా నా భార్య కావ్య చేసిన పనే. ఆవిడ ఈ ఇంట్లో పడుతున్న కష్టాలకు మా అమ్మ అంటున్న మాటలకు ప్రతీకారంగానే ఈ పని చేసింది. ఆ మందులు ఆన్లైన్ లో కొన్నది కూడా ఆమె కదా సార్. ముందు దాన్ని లోపల వేయండి, అప్పుడే మా అమ్మకు శాంతి కలుగుతుంది అని ఖచ్చితంగా లాజికల్ గా సమాధానాలు చెప్పాడు. అదంతా విని విశాల్ కు బుర్ర పాడైపోతుంది. అక్కడ ఉన్న ముగ్గురి ఉద్దేశాలు పక్కాగా ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టలేని పరిస్థితి ఉంది. ఒక పజిల్లో ముగ్గురు ఇరుక్కున్నారు.
అప్పుడే విశాల్కు తన అసిస్టెంట్ నుండి ఒక ఫోన్ వచ్చింది. సార్, ఫోరెన్సిక్ అండ్ సైబర్ టీం నుండి ఫైనల్ రిపోర్ట్ వచ్చింది సార్. ఆ రిపోర్ట్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది, కేసు మొత్తం తలకిందులైపోతుంది సార్ అని ఆ కానిస్టేబుల్ వణుకుతూ చెప్పాడు. ఒక మర్డర్, ముగ్గురు అనుమానితులు. కావ్యకేమో కోపం, ప్రియకేమో పరువు భయం, సిద్ధార్థకేమో డబ్బు పిచ్చి. ఈ ముగ్గురులో ఎవరు ఆ మందులు మార్చారో కనిపెట్టడం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు అలా రివర్స్ కొట్టింది? విశాల్కు వచ్చిన ఆ ఫైనల్ రిపోర్ట్ ఈ ముగ్గురులో ఎవరి మెడకు ఉరితాడు వేయబోతుందో ఇప్పుడు చూద్దాం. విశాల్ ఆ రిపోర్ట్ ను తన ఫోన్లో చదివాడు. అంతే, అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఒకే మర్డర్, కానీ ఆ మర్డర్ చుట్టూ అల్లబడిన వల ఎంత భయంకరంగా ఉందో ఆ రిపోర్ట్ స్పష్టంగా చూపిస్తుంది. మనిషి బుర్ర ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో అందులో క్లియర్ గా ఉంది. విశాల్ ఆ ముగ్గురిని హాల్ మధ్యలో నిలబెట్టాడు. అందరూ ఆ రిపోర్ట్ లో ఏముందా అని టెన్షన్ పడుతూ ఉండగా, అందరూ సైలెంట్ గా ఉండండి. నా సైబర్ అండ్ ఫోరెన్సిక్ టీం 1 గంటలో ఈ కేసును డీకోడ్ చేసింది. మీ ముగ్గురు ఆడిన నాటకాలు బయటపడ్డాయి. ఇప్పుడు అవేంటో నా నోటితోనే చెప్తాను, వినండి. మొదటిది, పాయింట్ నెంబర్ 1, ఆ పవర్ఫుల్ స్లీపింగ్ పిల్స్ ఆర్డర్ అయింది కావ్య మొబైల్ నుండే. ఆ టైంలో మొబైల్ ఐపీ అడ్రస్ ఇంట్లోని వైఫైకే కనెక్ట్ అయి ఉంది. అంటే ఫోన్ ఖచ్చితంగా ఇంట్లోనే ఉంది. రెండో పాయింట్, కానీ ఆ ఆన్లైన్ ఆర్డర్ ఇంటికి డెలివరీ అవ్వలేదు. దాన్ని ఆ ఫార్మసీ డెలివరీ హబ్ దగ్గర ఉదయం 10 గంటలకు సిద్ధార్థ్ వెళ్లి స్వయంగా పికప్ చేసుకున్నాడు. దానికి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ మాకు సాక్ష్యంగా దొరికింది. వాడు ఆర్డర్ పికప్ తీసుకున్నట్టు స్పష్టంగా మాకు అర్థమైపోయింది. ఇక పాయింట్ నెంబర్ 3, కావ్య బ్యాగ్ లో దొరికిన స్లీపింగ్ టాబ్లెట్స్ షీట్ మీద మరియు కాంతమ్మ గదిలోని వాటర్ గ్లాస్ మీద ఫోరెన్సిక్ వాళ్ళు వేలిముద్రలు తీశారు. ఆ టాబ్లెట్ షీట్ మీద ఉన్న వేలిముద్రలు కావ్యవి కాదు, అలాగే సిద్ధార్థవి కూడా కాదు. కేవలం నర్సు ప్రియవి మాత్రమే. ఆమె మందులిచ్చినట్లు పక్కా ఆధారం ఇది అని విశాల్ ఆ రిపోర్ట్లోని 3 పాయింట్లు చదవగానే ఆ ముగ్గురి ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. ఎవరికి వాళ్ళు దొరికిపోయామన్న భయంతో వణికిపోతున్నారు. అప్పుడు విశాల్ గట్టిగా అరుస్తూ, చూశారు కదరా మీ నెత్తుటి నాటకం. ఒకే హత్యను ముగ్గురు కలిసి ఎలా పంచుకున్నారో చూశారుగా. కావ్య ఫోన్ నుండి ఆర్డర్ అయ్యింది. సిద్ధార్థ ఆ మందుల బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇక ఈ నర్సు ప్రియ ఏమో ఆ మందులను స్వయంగా కాంతమ్మ గొంతులో వేసి ప్రాణాలు తీసింది. ముగ్గురు కలిసే ఈ హత్య చేశారు అని గట్టిగా అరిచాడు విశాల్. ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకే ప్రాణాన్ని తీయడానికి ముగ్గురు అల్లిన ఈ పద్మవ్యూహం ఏంటి? ఈ ముగ్గురులో అసలు మర్డర్ ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరు? ఎవరిని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. విశాల్ చెప్పిందంతా విని కావ్య ఏడుస్తూ నేల మీద కూలబడిపోయింది. విశాల్ ఆవేశం కట్టలు తెంచుకుంది. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి గుమ్మం ముందు ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఏసీపీ రేణుక దిగింది. రేణుక చాలా టఫ్ అండ్ బ్రిలియంట్ ఆఫీసర్. ఆమె వస్తుంటేనే ఒక భయంకరమైన పవర్ కనిపిస్తుంది. విశాల్ ఆమెకు సెల్యూట్ చేసి దొరికిన ఆధారాల గురించి రిపోర్ట్ ఇచ్చాడు. ఆన్లైన్ ఆర్డర్ కావ్యది, డెలివరీ సిద్ధార్థది, ఇక వేలుముద్రలేమో నర్సు ప్రియవి అని విశాల్ చెప్పగా రేణుక ఆ ముగ్గురిని తన తీక్షణమైన చూపులతో స్కాన్ చేసింది. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ అసలు నిజాన్ని చదవడానికి ప్రయత్నించింది. ముగ్గురు కలిసి ఒకే ప్రాణాన్ని తీశారు. ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా పోషించారు. ఇప్పుడు మీ ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను. అక్కడ స్టేషన్లో 4 లాఠీ దెబ్బలు పడితే అసలు ప్లాన్ ఎవరిదో మీరే కక్కుతారు. ఎవ్వడు నా నుంచి తప్పించుకోలేడు అని రేణుక ఒక వార్నింగ్ ఇచ్చింది. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ తన ముఖంలో ఉన్న కంగారును దాచుకొని ఎంతో ఎమోషనల్ గా నటిస్తూ రేణుక కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ, మేడం ప్లీజ్ మేడం మమ్మల్ని అరెస్ట్ చేయకండి. ఆ మర్డర్ మేము చేయలేదు మేడం. అసలు ఇది మర్డరే కాదు మేడం, ఇది ఒక సూసైడ్. నా తల్లి తన ప్రాణాలని తనే తీసుకుంది మేడం అని గట్టిగా ఏడ్చాడు. అది విన్న రేణుక అయోమయంగా, ఆపరా నీ నాటకాలు. ఆధారాలు మొత్తం మీకు వ్యతిరేకంగా ఉంటే ఆత్మహత్య అంటావా? నువ్వు డెలివరీ తీసుకున్నావు కదరా, దాని గురించి ఏం చెప్తావు అని అరిచింది. అప్పుడు సిద్ధార్థ్ వెంటనే తన జేబులో ఉన్న ఒక మడత పెట్టిన కాగితాన్ని తీసి రేణుకా చేతిలో పెట్టి, ఇదిగోండి మేడం, నిన్న రాత్రి మా అమ్మ చనిపోయే ముందు తన చేతులతో తనే స్వయంగా రాసిన సూసైడ్ నోట్. నేను ఉదయం భయంతో దీన్ని దాచేశాను మేడం. ఎక్కడ నా మీద అనుమానం వస్తుందో అని నేను ఉదయం భయంతో దీన్ని దాచేశాను మేడం అని అన్నాడు. రేణుక ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగా అందులో కాంతమ్మ చేతిరాతతో ఇలా ఉంది:
నాకు ఈ రోగాలు భరించే ఓపిక ఇక లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నా కోడలు కావ్య ఫోన్ సోఫాలో ఉంటే నేను ఎవరికీ తెలియకుండా తీసుకొని స్లీపింగ్ పిల్స్ ఆర్డర్ చేశాను. నా కొడుకు సిద్ధార్థ్తో ఇవి నా రెగ్యులర్ మందులరా అని అబద్ధం చెప్పి డెలివరీ తెప్పించుకున్నాను. రాత్రి ఆ నర్సును మోసం చేసి నా చేతులతో నేనే ఆ మందుల షీట్ లాక్కొని ఆమెకు తెలియకుండా 10 మాత్రలు మింగేశాను. అందుకే ఆ కవర్ మీద నర్సు వేలి ముద్రలు మాత్రమే ఉన్నాయి. నా చావుకు నేనే కారణం. ఇది నేను ఆ నిద్ర మాత్రలు వేసుకున్నాక రాస్తున్న లెటర్ అని రాసి ఉంది. దాని కింద కాంతమ్మ సంతకం మరియు ఆమె బొట్టని వేలి ముద్ర పక్కాగా ఉన్నాయి. రేణుక ఆ లెటర్ను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కి ఇచ్చి చెక్ చేయించింది. అందులో ఉన్న చేతిరాత, సంతకం, వేలిముద్ర అన్నీ కాంతమ్మవే అని ఫోరెన్సిక్ వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించేశారు. అంతే, రేణుకకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఆన్లైన్ ఆర్డర్, డెలివరీ, వేలిముద్రలు ఇవన్నీ కాంతమ్మ చచ్చిపోవడానికి ఆమె స్వయంగా సెట్ చేసుకున్న ప్లానా? వీళ్ళ ముగ్గురికి నిజంగానే సంబంధం లేదా? ఇది నిజంగానే సూసైడా అని రేణుక కన్ఫ్యూజ్ అయ్యింది. విశాల్ కూడా అదంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఫైనల్ గా చట్టానికి సాక్ష్యాలే ముఖ్యం. సూసైడ్ నోట్ పక్కాగా ఉండటం, అందులో లాజిక్ కూడా కరెక్ట్ గా సరిపోవడంతో, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా రావడంతో ఏసీపీ రేణుక ఇది తీవ్రమైన అనారోగ్యం వల్ల చేసుకున్న ఆత్మహత్యగా కేసు క్లోజ్ చేసి, ఇప్పటికైతే దీన్ని ఆత్మహత్యగా భావించి కేసు క్లోజ్ చేస్తున్నా. కానీ మీతో అవసరం వస్తే ఖచ్చితంగా స్టేషన్కి పిలుస్తాను. ఎవ్వరూ కూడా ఊరు విడిచి వెళ్ళకూడదు అని వార్నింగ్ ఇచ్చి రేణుక తన పోలీసులతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీంతో అందరూ సేఫ్ అయిపోయారు. చట్టం కళ్ళు గప్పి ముగ్గురు బయటపడ్డారు అని అనుకుంటున్నారు కదా. కానీ అసలు కిరాతకమైన నెత్తుటి కథ ఇక్కడే మొదలవబోతుంది. అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది. చూసారా, ఒక్క సూసైడ్ నోట్ మొత్తం కేసును ఎలా క్లోజ్ చేసిందో. చట్టం ఎప్పుడు కాగితాల మీద, ఆధారాల మీదే బతుకుతుంది. ముగ్గురు భలే ఎస్కేప్ అయ్యారు అనుకుంటున్నారా? కానీ దయ్యాలు ఎప్పుడు చీకట్లోనే వాటి అసలు రూపం చూపిస్తాయి కదా. ఇక్కడ ఈ సూసైడ్ నోట్ వెనక ఉన్న పచ్చి నెత్తుటి నిజమేంటో తెలిస్తే మన మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. పోలీసులు వెళ్లిపోయిన 4 రోజుల తర్వాత ఆ రోజు సమయం రాత్రి 10 గంటలవుతుంది. హుబ్లీలో మళ్ళీ అదే భయంకరమైన వర్షం పడుతూ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆ ఇంట్లోని హాల్లో సిద్ధార్థ్, నర్సు ప్రియ ఇద్దరు ఒకే సోఫాలో కూర్చొని పగలబడి నవ్వుకుంటున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి టెన్షన్ లేదు. అక్కడి వాతావరణం చూస్తుంటే అదేదో సంబరంలా అనిపిస్తుంది. అవును, మీరు అనుకుంటున్నది 100కు 1000% నిజమే. కాంతమ్మను చంపింది కోడలు కావ్య కాదు, సొంత కొడుకు సిద్ధార్థ్ మరియు నర్సు ప్రియ. సిద్ధార్థ్ ప్రియ నడుం మీద చెయ్యి వేసి, చూసావా బేబీ, నా ప్లాన్ పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాను. ఆ రేణుకాకి నా ప్లాన్ అర్థం కాలేదు అని నవ్వుతూ చేతిలో ఉన్న మందు తాగుతున్నాడు. దానికి ప్రియ కూడా నవ్వుతూ, అవును సిద్ధు, ఆ రోజు రాత్రి ఏడుస్తూ నీ భార్య కావ్య హాల్లో పడుకోగానే నువ్వు సైలెంట్ గా వెళ్లి ఆమె ఫోన్ తీసుకొని ఆమె ఫింగర్ ప్రింట్ తో లాక్ ఓపెన్ చేసి ఆ మందులు ఆర్డర్ చేశావు. నీ చేతులతోనే నీ భార్యని ఇరికించావు. నువ్వు మామూలోడివి కాదు సిద్ధు, నీ ప్లాన్ సూపర్బ్ అని అతనికి ముద్దు పెట్టింది. అప్పుడు సిద్ధార్థ్ ఒక కిరాతకమైన నవ్వు నవ్వి అసలు ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాడు. వాడు ఎంత సైకోనో వాడి మాటలే చెప్తున్నాయి. నాకు మా అమ్మ మెడిసిన్ ఖర్చులు భరించడం కష్టమైపోయింది. రోజు ఆ ముసలిదాని ఏడుపులు, అరుపులు. పైగా నీతో లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మా అమ్మ, నా భార్య కావ్య ఇద్దరు నాకు అడ్డుగా ఉన్నారు. అందుకే ఆ రాత్రి నువ్వు మా అమ్మ గొంతులో మందులు పోసి చంపిన తర్వాత ఆ ముసలిది గిలగిలా కొట్టుకుంటుంటే సంతకం పెట్టించుకోవడం అసాధ్యమని నాకు తెలుసు. అందుకే వారం క్రితమే మెడికల్ ఇన్సూరెన్స్ ఫార్మ్స్ అని చెప్పి మా అమ్మ చేత 2-3 ఖాళీ తెల్ల కాగితాల మీద పక్కాగా సంతకాలు చేయించి పెట్టుకున్నాను. రాత్రి ఆమె చచ్చిపోయిన తర్వాత ఆ పేపర్ మీద అచ్చం ఆమె హ్యాండ్ రైటింగ్ తోనే ఆ సూసైడ్ నోట్ రాసినట్టు ఫోర్జరీ చేయించాను. ఆ తర్వాత చచ్చిపోయిన ఆమె బొటని వేలును ఆ పేపర్ మీద అద్దేశాను. ఫోరెన్సిక్ వాళ్లకు సంతకం ఒరిజినల్దే దొరికింది, కానీ మ్యాటర్ మాత్రం నేనే ఫోర్జరీ చేయించానని తెలియదు. ముందు కావ్యను మర్డర్ కేసులో జైలుకు పంపి ఆ తర్వాత నేను నీతో సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ అనుకోకుండా పోలీసులకి ఆ టాబ్లెట్ షీట్ మీద నీ వేలుముద్రలు దొరికేసరికి నేను వెంటనే నువ్వు దొరికిపోతావని భయపడిపోయి ప్లాన్ బి వాడి ఆ సూసైడ్ నోట్ను పోలీసులకు ఇచ్చాను. మా అమ్మ పీడ వదిలిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలిన కావ్యను రేపో మాపో మెడబెట్టి బయటకు గెంటేస్తే ఈ ఇల్లు, ఈ ఆస్తి మనిద్దరిదే. మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకు అడ్డెవరూ లేరు అని ఇద్దరు ముద్దులు పెట్టుకున్నారు. ఒక ముసలామను చంపామన్న గిల్ట్ లేకుండా ఒక అద్భుతమైన హత్య చేశామని వాళ్ళిద్దరూ గర్వంగా ఫీల్ అవ్వడం చూస్తే వాళ్ళిద్దరూ ఎంతటి రాక్షసులో మనకు అర్థమైపోతుంది కదా. అయితే ఇప్పుడు వాళ్ళకి తగలబోయే షాక్ ఏంటో చూసే ముందు ఇలా మధ్యలో ఇబ్బంది పెడుతున్నందుకు తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పటిదాకా ఈ వీడియోను చూశారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది కదా. కాబట్టి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలి అంటే కింద హైప్ బటన్ కనిపిస్తుంది.
అక్కడ హైప్ చేశారంటే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో కనిపిస్తుంది. మిమ్మల్ని గనక ఇలా మధ్యలో ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమిస్తారు అని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్దాం. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ముద్దుల్లో తేలిపోతూ ఉండగా కంగ్రాచ్యులేషన్స్ అని ఒక మూడో గొంతు ఆ హాల్లో వినిపించింది. ఆ గొంతులో వణుకు లేదు, ఒక భయంకరమైన సైలెంట్ పగ ఉంది. సిద్ధార్థ్, ప్రియా ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. ఆ హాల్లోని చీకట్లో నుండి కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ హాల్ లోపలికొచ్చింది. ఆమె ముఖంలో అప్పటిదాకా ఉన్న అమాయకత్వం, ఆ భయం, ఏడుపు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఒక మాస్టర్ మైండ్ కుండే కసి, పెదాల మీద ఒక సైకోకుండే గెలుపు నవ్వు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఆమె అత్త తిట్లను, ప్రేమలేని భర్తను భరిస్తూ ఇంట్లో పనిచేసుకుపోయే ఆ పాత కావ్యలా లేదు, ఒక కొత్త మనిషిలా ఉంది. కావ్య దర్జాగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కాలు మీద కాలేసుకొని మహారాణిలా కూర్చుంది. చేతిలో ఉన్న టీ కప్పును టేబుల్ మీద పెట్టి తన చేతిలో ఉన్న ఫోన్ను తీసుకొని హాల్లో ఉన్న స్మార్ట్ టీవీకి స్క్రీన్ కాస్టింగ్ ద్వారా నవ్వుతూ కనెక్ట్ చేసి, ఇన్ని రోజులు నా అత్త నన్ను ఏడిపించింది, ఈ విషయం మీకు కూడా తెలుసు, కానీ మీరు ఈ రోజు నాకు ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు, అందరూ కలిసే అది చూద్దాం, నాకు తెలిసి ఈ సినిమా మీ ఇద్దరికి కూడా బాగా నచ్చుతుంది అని కావ్య నవ్వుతూ ప్లే బటన్ నొక్కింది. టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్న ఆ వీడియో చూడగానే సిద్ధార్థ్, ప్రియల కాళ్ళు చేతులు వణికిపోయి గుండె ఆగిపోయినంత పనయ్యింది. వాళ్ళ నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయి కళ్ళు భయంతో బయటకొచ్చేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఆ వీడియోలో మర్డర్ జరిగిన రోజు రాత్రి దృశ్యాలు ప్లే అవుతున్నాయి. సిద్ధార్థ్ సైలెంట్ గా వచ్చి నిద్రపోతున్న కావ్య ఫోన్ తీసుకోవడం, ఆ తర్వాత కిచెన్ లో సిద్ధార్థ్, ప్రియా ఇద్దరూ కలిసి గుసగుసలాడుకుంటూ ఆ మందులను ఒక కప్పులో మార్చడం, ఆ తర్వాత కాంతమ్మ గదిలోకి వెళ్లి మందులిచ్చి బయటకు రావడం, అన్నీ అత్యంత స్పష్టంగా హెచ్డి క్వాలిటీలో వాయిస్ తో సహా రికార్డ్ అయ్యున్నాయి. ప్రతి ఒక్క ప్లాన్ అందులో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అప్పుడు కావ్య నవ్వుతూ, ఏంట్రా సిద్ధార్థ్, నీకు ఐటీ కంపెనీలో కోడింగ్ చేయడం మాత్రమే తెలుసా? ఒక ఇంటి కోడలు ఒక పాత ఫోన్ను సైలెంట్ గా మ్యూట్ లో పెట్టి పైన టీవీ కబోర్డు వెనక వీడియో ఆన్ చేసి పెడితే ఎలా ఉంటుందో తెలియదా? నేను అంత అమాయకురాల్ని అనుకున్నావారా అని పగలబడి నవ్వింది కావ్య. ఆమె నవ్వు వాళ్ళిద్దరి గుండెల్ని చీలుస్తుందేమో అనిపిస్తుంది. అదంతా చూసిన సిద్ధార్థ్ షాక్ తో, కావ్య నువ్విదంతా రికార్డ్ చేశావా? అంటే మేము మందులు మారుస్తున్నట్లు నీకు ముందే తెలుసా? నిద్రపోతున్నట్లు నటించావా అని వణుకుతున్న గొంతుతో ఆశ్చర్యంగా అడిగాడు. వాడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. అప్పుడు కావ్య నవ్వు ఆపేసి కళ్ళల్లో ఒక కిరాతకమైన కోపాన్ని నింపుకొని వాడి వైపు చూసింది. ఇక్కడే ఈ కథ లైన్ మొత్తం మారిపోతుంది. కావ్య అసలు స్వరూపం బయటపడుతుంది. అప్పుడు కావ్య కోపంగా, అవునరా, నాకు ముందే తెలుసు, ఆ నర్సుతో నువ్వు పడుకుంటున్న ఎఫ్ఐఆర్ నాకు 6 నెలల క్రితమే తెలుసు. ఆ రాత్రి నువ్వు నా ఫోన్ దొంగతనంగా తీసుకుంటున్నప్పుడు నేను మెలకువగానే ఉన్నాను. మీరు కిచెన్ లో మందులు మారుస్తున్నప్పుడు నేను నా పాత ఫోన్ కెమెరా ఆన్ చేసే ఉంచాను. మీ కుట్ర అంతా నా కళ్ళారా చూశాను. నేను గుడ్డిదాన్ని కాదురా, మీరు నా ముందు ఇంత కుట్ర చేస్తుంటే చూడకుండా ఉండటానికి అని గట్టిగా అరిచింది కావ్య. అది విన్న ప్రియా భయంతో ఏడుస్తూ, తెలిసి కూడా నువ్వు మమ్మల్ని ఎందుకు ఆపలేదు? కాంతమ్మ ప్రాణాలు ఎందుకు కాపాడలేదు? హత్య చేయడం ఎంత నేరమో ఆపకపోవడం కూడా అంతే నేరం కదా అని ఏడుస్తూ అడిగింది. అది విని సోఫాలో నుంచి ఒక్కసారిగా లేచిన కావ్య ప్రియ చెంప పగిలిపోయేలాగా లాగి కొట్టడంతో ప్రియ కింద పడిపోయింది. ఆ దెబ్బకు ప్రియ పెదవి పగిలి రక్తం వచ్చింది. అప్పుడు కావ్య ఆవేశంగా, నోరు ముయ్యవే రాక్షసి, నేనెందుకు ఆపాలే? ఆ ముసల్ది నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నన్ను ఒక బానిస కంటే హీనంగా చూసింది. నా క్యారెక్టర్ను తప్పుపట్టింది. నేను సూసైడ్ చేసుకునేలాగా రోజుకో నరకం చూపించింది. ఆ రాక్షసి చావాలని నేను 100 దేవుళ్లకు మొక్కుకున్నాను. ఆ దేవుడే నా మాట విన్నాడు. కానీ నా చేతులతో ఆ ముసలిదాన్ని చంపితే నా చేతులకు రక్తం అంటుతుంది. ఏసీపీ రేణుకా వచ్చి నన్ను జైల్లో వేస్తుంది. నేను జైలుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. మీ ఇద్దరి ఎఫ్ఐఆర్ను మీ స్వార్థాన్ని వాడి ఆ ముసలిదాన్ని మీ చేతుల మీదగానే చంపించాను. నా చేతికి రక్తం అంటకుండా నా శత్రువు చనిపోయింది. దానికి తోడు ఇప్పుడు మీరిద్దరూ నా గుప్పెట్లో బందీలైపోయారు. ఇప్పుడు మీ ఇద్దరూ నాకు బానిసలు అని కిరాతకంగా నవ్వింది కావ్య. ఇది ఒక ఆడదాని కోపం అంటే. మొగుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాను అనుకుంటే కోడలు వాడిన ఆ బ్రెయిన్ దానికి 10 రెట్లు డేంజరస్ గా అనిపించింది కదా. నీ శత్రువుని చంపడానికి నీ చేతులు ఎందుకు? నీ పక్కన ఉన్న ద్రోహుల్నే వాడేసుకో అని కావ్య ప్రూవ్ చేసింది. ఈ ఎత్తుగడ ముందు సిద్ధార్థ్ మరియు ప్రియా ఒక ఆటబొమ్మల్లా మారిపోయారు. వాళ్ళిప్పుడు ఏమీ చేయలేరు, కావ్యను కూడా చంపలేరు. అలాగని చెప్పి ఇదంతా పోలీసులకు చెప్పలేరు. వాళ్ళిద్దరూ ఒక మర్డర్ ప్లాన్ వేశామని విర్రవీగుతుంటే వాళ్ళ మర్డర్ ప్లాన్ నే తన పగకు పావుగా వాడుకున్న ఒక ఆడపులి లాంటి కావ్య బ్రెయిన్ చూసి సిద్ధార్థ్కు పిచ్చెక్కిపోయింది.
అమాయకురాలిగా కనిపించిన కావ్య ఒక సైకలాజికల్ రాక్షసి అని అతనికి అర్థమైంది. ఒక సాధారణ వంటింట్లో ఉండే ఇల్లాలు వేసిన ట్రాప్ వాళ్ళిద్దరిని నిలువునా కాల్చి పారేసింది. అప్పుడు సిద్ధార్థ్ వెంటనే కోపంతో కావ్య మీదకు దూకి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కోవాలని ట్రై చేశాడు. ఆ ఫోన్ పగలగొడితే ఆధారం పోతుందనేది అతని ఆశ. కానీ కావ్య ఏమాత్రం భయపడకుండా పక్కకు తప్పుకొని వాడి జుట్టు పట్టుకొని సోఫా కేసి లాగి కొట్టింది. వాడి తల పగిలి రక్తం వచ్చింది. అప్పుడు కావ్య కోపంగా, రే సన్నాసి, నువ్వు ఫోన్ పగలగొడితే సాక్ష్యం పోతుందనుకునేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు? నేను ఆల్రెడీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి ఈ వీడియో కాపీలున్న పార్సిల్ కవర్లు ఇచ్చాను. నేను ప్రతి 3 గంటలకు వాళ్ళకి తప్పకుండా ఫోన్ చేయాలి. అలా నేను వాళ్ళకు ఫోన్ చేయకపోతే అందులో ఒకళ్ళు ఏసీపీ రేణుకా దగ్గరకు, ఒకరు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి, ఒకరు మీడియా దగ్గరికి వెళ్తారు. ఇందులో ఏది జరిగినా మీ పరువు ప్రాణం గాల్లో కలిసిపోతాయి. మీరు నా మీద చెయ్యెత్తినా, నన్ను చంపినా మీరు ఉరికంబం ఎక్కడం ఖాయం అని తన అద్భుతమైన ప్లాన్ను బయటపెట్టింది కావ్య. ఆమె మాటలు ఒక తుపాకీ తూటాల్లా పేలాయి. చట్టం నుండి తెలివిగా తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు కావ్య వేసిన ఒక భయంకరమైన మానసిక పద్మ వ్యూహంలో శాశ్వతంగా ఖైదీలైపోయారు. వాళ్ళ చేతులు కట్టేయబడ్డాయి. కావ్య మళ్ళీ వెళ్లి తన సోఫాలో మహారాణిలా దర్జాగా కూర్చొని కాలు మీద కాలేసుకొని, ఇప్పుడు నా రూల్స్ వినండి. ఈ మర్డర్ వీడియో పోలీసుల దగ్గరకు వెళ్ళకూడదంటే రూల్ నెంబర్ 1, సిద్ధార్థ్, రేపు ఉదయం కల్లా ఈ ఇల్లు, నీ ఆస్తులు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ పక్కాగా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. నువ్వు ఇక నుంచి ఒక ఐటీ ఎంప్లాయీవి కాదు, కేవలం నాకు డబ్బులు తెచ్చిపెట్టే ఒక ఏటీఎంవి మాత్రమే. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నాదే. రూల్ నెంబర్ 2, ప్రియా, నువ్వు నా భర్తతో పడుకోవడానికే ఇంటికి వచ్చావు కదే, ఇక నుండి నువ్వు ఇల్లు విడిచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడ నర్సువి కాదు, నా ఇంటి పని మనిషివి. నా బట్టలు నువ్వే ఉతకాలి, ఇంట్లో అంట్లు నువ్వే తోమాలి, ఆఖరికి ఇంట్లోని బాత్రూములు కూడా నువ్వే కడగాలి. మీరు నాకిచ్చిన నరకాన్ని జీవితాంతం మీకు వడ్డీతో సహా తిరిగిస్తాను. రోజుకొక కొత్త శిక్ష అనుభవిస్తారు అని కావ్య ఆర్డర్ వేయగా సిద్ధార్థ్, ప్రియ ఏడుస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు జైలుకు వెళ్ళలేదు, కానీ జైలు కంటే భయంకరమైన నరకంలో ఇప్పుడు బందీలయ్యారు. ఆ ఇల్లే వాళ్లకు సమాధిలా మారింది. మరుసటి రోజు ఉదయం హాల్లో కావ్య దర్జాగా సోఫాలో కూర్చొని టీవీలో సినిమాలు చూస్తూ యాపిల్ తింటుంది. ఆమె కళ్ళల్లో ఒక విజయపు గర్వం ఉంది. ఒకప్పుడు కాంతమ్మకు అంట్లు తోమిన కావ్య ఒకప్పుడు హెచ్చులకి పోయిన ప్రియ కిచెన్ లో ఏడుస్తూ అంట్లు తోముతుంది. ఆమె చేతులు నొప్పితో వణుకుతున్నాయి. ఒకప్పుడు భార్య ఏడ్చినా పట్టించుకొని సిద్ధార్థ్ భయంతో వణుకుతూ కావ్య కాళ్ళొత్తుతున్నాడు. అతని కళ్ళల్లో భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తప్పు చేసిన వాళ్ళు పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్తే అందులో పెద్ద కిక్ ఉండదు. కానీ వాళ్ళు చట్టం కళ్ళు గప్పి సేఫ్ అయ్యామని సంతోషిస్తున్న టైంలో వాళ్ళు చేసిన తప్పుని ఆయుధంగా మార్చుకొని వాళ్లను కళ్ళెదురుగానే ప్రతిరోజు ఒక నరకంలో కాల్చేసే ఒక కోడలి సైకలాజికల్ రివెంజ్ మన మైండ్ను బ్లాక్ చేస్తుంది. మనిషి మెదడు ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో మనకు నిరూపిస్తుంది. ఎక్కడా కూడా ఒక్క చుక్క రక్తం పడకుండా, తుపాకీ వాడకుండా, కేవలం భయాన్ని మరియు వాళ్ళ తప్పుని ఆయుధంగా మార్చుకొని ఆ 4 గోడల మధ్య కావ్య ఆడిన ఈ మైండ్ గేమ్ చట్టం కంటే కర్మ చాలా పవర్ఫుల్ అని చెప్తుంది. హంతకులకి చట్టం ఇచ్చే శిక్ష జైలు, కానీ కర్మ ఇచ్చే శిక్ష ఆ జైలు కన్నా దారుణమైన నరకం. సిద్ధార్థ్, ప్రియా చేసిన ద్రోహానికి వాళ్ళిప్పుడు జీవితకాలం కావ్య కాళ్ళ దగ్గర బానిసల్లా బతకాలి. ఈ కథ మనకు చెప్పేదొకటే, అమాయకులను ఏడిపిస్తే ఆ కన్నీళ్ళు ఎప్పుడో ఒకసారి ఆయుధంలా మారి మనల్నే చంపేస్తాయి అని. మీకు కనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.